స్టేట్కి సీఎం అయ్యుండి లక్షలాది మంది చూస్తుంటే ఈయన చేసిన పని ఏందో చూడు. ఒక ఆడపిల్ల పెరిగి పెద్దయిన తర్వాత తన బట్టలు కానీ తనని కానీ ముట్టుకోవాలంటే కన్న తండ్రి కూడా పర్మిషన్ అడిగి ముట్టుకుంటారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆ వేదిక పైన ఎవరైతే ఆయుష్ డాక్టర్ ఉంటారో అట్లా 1000 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నాడు. ఆ కార్యక్రమంలో ఒక ముస్లిం డాక్టర్ వచ్చింది, నుస్రత్ పర్వీన్. ఆమె అపాయింట్మెంట్ లెటర్ తీసుకుంటుండగా అదేంది ముఖానికి అడ్డంగా తీ అని నికాబ్ని కిందికి గుంజేసేట్టు. అంటే ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఒక పొలిటీషియన్గా నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, సీఎంగా ఎక్స్పీరియన్స్ ఉంది, అంటే ఎవరి మతానికి ఏం పద్ధతులు ఉన్నాయి, వాళ్ళు ఎందుకు పాటిస్తారు అనేది కూడా తెలియదా? మామూలుగా ముఖమే కనబడొద్దు అని వాళ్ళు బుర్కా వేసుకొని ఆ నికాబ్ కట్టుకొని అట్లా బయటకు వస్తారు. మీదికెళ్ళి అదేంది ముఖానికి అడ్డంగా అని పీకేస్తే ఏందన్నట్టు? ఇన్నేళ్లలో నువ్వు నేర్చుకున్న సంస్కారం ఇదేనా? 75 ఏళ్ళకి వచ్చి ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి అంతమంది జనాల మధ్యలో నువ్వు చేసే పని గిది. ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఒక్క బీహార్లోనే కాదు మిగతా అన్ని స్టేట్లలో కూడా చాలామంది మహిళలు, అంటే ముస్లిం మహిళలు మాత్రమే కాదు, హిందువులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, లేకపోతే సిక్కులు కావచ్చు, వీళ్ళందరూ కలిసి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తుండ్రు. లేదు ఆయనను అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పేసి పోరాడుతున్నారు. మెమరాండం కూడా ఇచ్చిండ్రు. ఏ పోనీయండి పాపం, ఆయన ఏదో పెద్ద మనిషి అయిపోయిండు, ఆయనకి ఏం చేస్తుంటో తెలియలేదు, అర్థం కాకుండానే అట్లా జరిగిపోయింది, అంతదానికి ఇంత కథ చేస్తారా అని చెప్పేసి మీరు అనుకుంటుండొచ్చు కొంతమంది. కానీ 75 ఇయర్స్ దాటి అంతగా తెలివి పనిచేయని వాళ్ళని మరి ఒక స్టేట్కి సీఎంగా పెట్టుకొని ఏం చేస్తున్నారు? ఇప్పుడు దాకా రిటైర్మెంట్ ఇవ్వకుండా ఇంకా 5 ఏళ్ళు ఈయన పరిపాలన నడుస్తుంది అంటే ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతాడు అనుకుంటున్నారు?